స్వార్థపరుడినైతే తన ఇంటి ముందే రాజధానిని నిర్మించుకునేవాడినని చంద్రబాబు మహానాడు వేదికగా పునరుద్ఘాటించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. రాజధాని యజ్ఞానికి అడ్డుపడుతున్నాయంటూ విపక్షాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతి నిర్మాణాన్ని ఆపలేరని తేల్చి చెప్పారు. మహానాడు వేదికగా అమరావతి తీర్మానాన్ని శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్ ప్రతిపాదించగా పార్టీ నేతలు శిరీష, శ్రీనివాసులరెడ్డి బలపరిచారు. అమరావతి పేరు పెట్టేటప్పుడు తామెంతో ఆలోచించామని, శాతవాహనులు, విష్ణు కుండినిలు అక్కడ్నుంచే పాలన సాగించిన చరిత్ర ఉండడంతో పాటు ఆధ్యాత్మికంగానూ పవిత్రమైన క్షేత్రంగా గుర్తించి ఆ పేరు ఖరారు చేశామని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓ ఇటుక లేదా దానికి సరిపడా ధనం ఇచ్చి నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, తెలుగు జాతి గర్వపడేదిగా ఒక బ్రహ్మాండమైన రాజధాని కడదాం. ఓసారి మనకు కష్టాలుంటాయి, మనకు తెలివి ఉంది, తెలివితేటలు ఉపయోగిద్దాం, మంచి రాజధాని కడదాం. మన పిల్లల ఉద్యోగాల కోసం, రాష్ట్ర ఆదాయం కోసం తెలుగువారు గర్వపడే విధంగా ఎక్కడన్నా పేరు చెప్తే ఇండియా అంటే మళ్ళీ అమరావతి అనాలి. అది జరుగుతుంది. దానికోసం మనం శ్రీకారం చుట్టాం. అమరావతి నుంచి అనంతపూర్, కర్నూలు, కడప పోవడానికి ఒక ఎక్స్ప్రెస్ హైవే తీసుకొస్తున్నాం. దానికి కూడా నిన్న పేపర్లో చూశాను. ఎవరైనా భూమి పోతే, వాళ్ళుండే కొంత ఆస్తులు పోతే దానికి కూడా నష్టపరిహారం కట్టిస్తున్నాం. ఈ అపోజిషన్ లీడర్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మీరు ఎక్స్ప్రెస్ రోడ్ రానియకుండా చేయండి, మీరు అడ్డుపడండి, నేను సహకరిస్తానని మాట్లాడుతున్నా అంటే ఎంత దివాలా కోరు వ్యక్తో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కడపకు కడాన పులివెందలకు రోడ్డు వేస్తామన్నా అడ్డుపడే పరిస్థితికి వస్తున్నాడు. ఈయనేమి నాయకుడో నాకైతే అర్థం కాలేదు. ఈయన అడ్డం పడినా నేను చెప్తున్న బుల్లెట్ లాగా దూసుకెళ్తాను తప్ప అడ్డం వస్తే కూడా వదిలిపెట్టే సమస్య లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల తీర్మానంపై చర్చ జరిగింది. రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, రైలు మార్గాలు తదితర మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి తెలిపారు. 16,500 కోట్లతో 1,205 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్నాం. 10 రాష్ట్ర రహదారులు నేషనల్ హైవేని కలుపుకోవడానికి కూడా మేము ప్రపోజల్ పెట్టామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఏ విధంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేశాడో చంద్రబాబు నాయుడు గారు విజయవాడ, గుంటూరు, తెనాలి టౌన్లు కలుపుకొని ఔటర్ రింగ్ రోడ్డు పెట్టాలని చెప్పే ఉద్దేశంతో 19,700 కోట్లతో ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మహానాడు వేడుకలో ఎన్టీఆర్ జన్మదినం రోజే పుట్టినరోజు జరుపుకుంటున్న మంత్రి పరిటాల సునీతకు నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సభా వేదికపై సునీతతో కేక్ కట్ చేయించారు.